నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సర్కార్ బళ్ళపై కుట్ర పన్నుతా ఉందా? మరి ఏదైతే 60 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలను ఈ రోజున విలీనం పేరుతోటి మరి పేద విద్యార్థులకి విద్యను దూరం చేసేటువంటి చర్యలు చేపట్టబోతోంది అని జరుగుతున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది? మరి ఏదైతే ఈ విలీనాల పేరుతోటి దాదాపు వేల సంఖ్యలో పేద విద్యార్థులు విద్యకు దూరం కాబోతున్నారు అన్నటువంటి ఒక ప్రచారం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని వెనకాతలు ఉన్నటువంటి పూర్తి వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. సర్కారు బడికి తాళం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయటం, మరి ప్రైవేట్ విద్యా సంస్థలకి మేలు చేకూర్చే విధంగా ఇలాంటి చర్యలకు పూనుకుంటా ఉంది. 60 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలన్నీ విలీనం పేరుతోటి ఆ విద్యార్థులకు విద్యను దూరం చేస్తుంది. దీంతో ఒక్కొక్కళ్ళు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చి దీనిపైన కూడా మళ్ళీ ఇంకొక నిరసన, ఇంకో ఉద్యమం అన్నటువంటి ఒక ప్రచారాన్ని తెస్తా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి అసలు ఫ్యాక్ట్స్ ఏమనుకోరు? ముగ్గురిని కొట్టి మొగసాలకు ఎక్కిందంటారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి 1650 కోట్లు బకాయిలు రైతులకు పెట్టాడు, రైతులు ధర్నా అంటాడు. లేకపోతే మిర్చి 7000 కన్నా ఎక్కువ కొనకూడదు జీవో అని విడుదల చేశాడు, మళ్ళా మిర్చి 25,000 కొనాలని మిర్చి యార్డ్ దగ్గర ధర్నా. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అంతే కదా, 4274 కోట్లు అతను పెండింగ్ పెట్టి ఫీజు పోరు అంటాడు, యువత పోరు అంటాడు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి విద్యుత్ దీక్ష అంటాడు. అట్లాగే ఇప్పుడేంటి, అతని హయాంలో జరిగింది. పాఠశాలలను ఏం చేశాడు, అతలాకుతలం చేశాడు. జీవో 117 తీసుకొచ్చి నీకు 3వ తరగతిని తీసుకెళ్ళి 10వ తరగతిలో గెలిపాడు. ఎక్కడ 3వ తరగతి, ఎక్కడ 10వ తరగతి? అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇలా ఉండే వ్యవస్థను ఏం చేశాడు, అప్పర్ ప్రైమరీని నీకు నరికాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన హయాంలో దగ్గర 12,000 పాఠశాలలు మూతపడ్డాయని, 4 లక్షల మంది విద్యార్థులు చదువుకి దూరం అయ్యారని. ఇప్పుడు అదే కదా ఉపాధ్యాయులు గోల పెట్టింది. ఉపాధ్యాయులు 26 యాప్లు అప్లోడ్ చేయాలన్నాడు. అటెండెన్స్ అని, మధ్యాహ్న భోజనం అని, చివరికి బాత్రూమ్ అవి కూడా వాళ్ళు ఫోటోలు తీసి అప్లోడ్ చేయమన్నందుకే కదా తిరగబడింది. అలానే అసలు బ్రాందీ షాపుల ముందు క్యూ లైన్లు సర్దమన్నాడు. ఎవరు? టీచర్స్. హరీష్ రావే విమర్శించాడు కదా తెలంగాణ. అప్పట్లో మంత్రి హరీష్ రావు ఏమన్నాడు, మేము టీచర్లకు తెలంగాణలో ఫిట్మెంట్ ఇస్తే ఏపీలో లోపలేస్తున్నారు అంటే. ఉపాధ్యాయుల యొక్క ఆందోళనలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పడిపోయిందో మనం చూసాం. ఇప్పుడు 9 నెలల్లోనే సర్కారు బడికి తాళం పడిందా? ఇప్పుడు 1 సంవత్సరం అవ్వలేదు కదా ఈ ప్రభుత్వం ఏర్పడి. విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నారు. జీవో 117 జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవోని రద్దు చేయటం కోసం మొత్తం ఉపాధ్యాయ సంఘాలందరినీ పిలిపించటం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అదే హెచ్ఆర్డి ఎవరు, నారా లోకేష్, మరి స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చిన మరి విద్యాధికుడు, యువ మంత్రి. అతను ఇవాళ విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న దరిమిలా మనం చూసాం. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఇవాళ అతనితో టచ్లో ఉన్నాయి. ఏది, నీకు ప్రతి నెల 3 నెలలకు ఒకసారి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. అసలు బాధ్యత చేపట్టిన వెంటనే ఏం చేశాడు, ఆ యాప్లు మీరు అప్లోడ్ చేయాల్సిన పని లేదన్నాడు. అంతకన్నా ఉపశమనం ఏం కావాలా? టీచర్ పని ఏంటి, చదువు చెప్పటం. ఇప్పుడు దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుంది అన్నాడు ప్రొఫెసర్ కొఠారి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తన అవినీతి కుంభకోణాలకు కూడా నీకు స్కూల్స్నే నెలవుగా మార్చుకున్నాడు. నాడు నేడు అనేది ఒకటి తీసుకొచ్చి 8,000 కోట్లు అవినీతికి పాల్పడ్డాడు. ఏంటి అసలు, ఆ సిమెంటు, స్టీలు, ఇసుక వాటన్నిటి పర్యవేక్షణ బాధ్యత హెచ్ఎంఎల్ది అన్నాడు. వాళ్ళ మనుషులు ఎత్తుపోయేవాళ్ళు సిమెంట్ బస్తాలు, వైసీపీ కాంట్రాక్టర్లు. వీళ్ళకు గుండెపోటు వచ్చి చనిపోయారు. ఎవరు? హెచ్ఎంఎల్. ఇది గత విషాదం. అంటే బైజూస్ అనేది ఒకటి తీసుకొచ్చారు, అదొక పెద్ద స్కామ్ అన్నారు. ఏంటి, 500 కోట్లు మొదట ఎత్తారు, తర్వాత మళ్ళీ ఇంకో 500 కోట్లు అన్నారు. ఆ సిలబస్ ఏదో పనికి రాలేదని ఇంకో సిలబస్ అని 1000 కోట్లు నువ్వు అక్కడ ఒక సిలబస్లోనే స్కామ్ చేసావే. ట్యాబ్స్ ట్యాబుల్లో
కొనడంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడు. 7,000 రూపాయల ట్యాబ్ 13,000కు కొనిపించాడు. అంటే దగ్గర ఆ ట్యాబుల్లోనే నువ్వు 1,000 కోట్లు అతను కొల్లగొట్టాడని. అసలు చిక్కీలు కూడా ఇవాళ నేను ఇచ్చాను బిల్లులు, 60 కోట్లు చిక్కీల బిల్లు పేర పెడతారా? 200 కోట్లు మధ్యాహ్న భోజనం కోడిగుడ్లు బిల్లు నేను ఇచ్చానన్నారు. ఎవరు? లోకేష్. అరే కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరమా? అంటే అదేం చేస్తారు, ఉడకబెడతారు, ఆ పెంకు తీసి పక్కన పారేస్తారు. అట్లాగే పెంకు తీసి పక్కన పడేశారు. జగన్మోహన్ రెడ్డి పెంకు తీసి ఓటర్లు కూడా పక్కన పడేశారు అన్నమాట. కోడిగుడ్లలో అవినీతి, చిక్కీల్లో అవినీతి. స్కూల్స్ కావచ్చు, సింగిల్ టీచర్ స్కూల్స్ కావచ్చు, వాటిని కూడా 9,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఇది సింగిల్ టీచర్ స్కూల్స్. అంటే అసలు టీచర్ల బదిలీలో కూడా అవినీతి. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ట్రాన్స్ఫర్కి 5 లక్షలు, 1,200 మంది టీచర్లు, 60 కోట్ల స్కామ్. ఇప్పుడు ఆ 1,200 బదిలీలని అభయన్స్లో పెట్టారు. ఇప్పుడు ఏది? లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా 1 రూపాయి కూడా అతను అవినీతికి పాల్పడడు అని మాత్రం అటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాష్ట్ర ప్రజలంతా నీకు ఖండితంగా చెప్పగలరు. ఎందుకంటే అవినీతికి పాల్పడేవాడు లోకేష్ కాదనమాట. మనం చూసాం ఆదిమూలపు సురేష్, మొదటి కృష్ణుడు, జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అతనే ఒక విద్యాసంస్థ యజమాని. ఏ విధంగా అతని హయాంలో అవినీతి జరిగిందో మనం చూసాం. రెండో కృష్ణుడు ఎవరు? బొత్స సత్యనారాయణ. ఇప్పుడు మనం చెప్పుకున్నది అది. అంటే విద్యాశాఖను కూడా భ్రష్టు పట్టించిన ఖ్యాతి జగన్మోహన్ రెడ్డిది. లక్షలాది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. 3వ తరగతిని 10వ తరగతిలో కలపటం. బెండపూడి అనేది ఒక ఎపిసోడ్. ఏదో బెండపూడి స్కూలు, ఏదో ఆంగ్ల మాధ్యమం, నేను తెస్తున్న ఇంగ్లీష్ మీడియంని చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. ఇంగ్లీష్ మీడియం అసలు చంద్రబాబే తీసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో, ఇతను తీసుకొచ్చింది కాదు. కాకపోతే అప్పుడేంటి, ఆ స్వేచ్ఛ విద్యార్థికి తల్లిదండ్రులకు ఉంటుంది. మీరు ఏ మీడియంలో చదవాలో. ఇతను ఏం చేశాడు? నిర్బంధం చేయాలని చూశాడు. తల్లిదండ్రులు ఎదురు తిరిగారు. ఇప్పుడు సర్కారు బడి తాళం అంటే బహుశా ఆ పేపరు, ఆ క్లిప్పింగు జూన్ 12కు ముందు రాయాల్సింది ఇప్పుడు రాసినట్టున్నారు. అంటే 9 నెలలుగా ఆ పేపరు మరి సుప్త చేతనావస్థలోకి పోయినట్టుంది. థ్యాంక్ యూ. నమస్తే.